తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నడుమ కనిపిస్తున్న స్నేహం కేవలం కంటి తుడుపుగానే కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో పొత్తులో ఉన్న 3 పార్టీలలో లుకలుకలు సర్దుకోవడం లేదు. అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో అక్కడి కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కాకినాడ ప్రతినిధి ధురాని అందిస్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజమండ్రి జిల్లాని తూర్పుగోదావరి జిల్లా అంటారు. అంటే కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అయితే 3 జిల్లాలో కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు పొత్తులతో పోటీ పడుతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన 3 పార్టీలు కలిసి పొత్తుతో వెళ్తున్న సందర్భంలో ఈ పార్టీల మధ్యన సయోధ్య ఎలా కుదిరిందన్న అంశం పరిశీలిస్తే మాత్రం కాకినాడ జిల్లా వరకు పరికిస్తే ఇక్కడ పెద్దగా సమస్యలు ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. జనసేన స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో ఇక్కడ 2 వర్గాలు బాగానే ఉన్నాయి. మొదట్లో టీడీపీ వర్మ అభ్యంతరం తెలిపిన తర్వాత సర్దుకొని ఎమ్మెల్సీ హామీ లభించడంతో ఆయన సర్దుకున్నారు. పెద్దగా అక్కడ వివాదాలు లేవు. అలాగే కోనసీమ జిల్లాకి వెళ్తే మాత్రం అక్కడ ముందు రామచంద్రాపురం సీటు మీద తగాదా వచ్చింది. అంటే జనసేన తరఫున శెట్టిపతులు రాజబాబు ట్రై చేస్తున్నారని ఆయనకి ఇవ్వాలని వచ్చారు. అయితే అక్కడ కుదరక ఆయన స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులతో మాట్లాడారని, అందుచేత ఆయన పక్కన పెట్టాలన్న ఒక రావడం. అలాగే ఈ కొన్ని కారణాలతోటి ప్రస్తుతం కూడా టీడీపీకి కేటాయించారు. ఇక రాజమండ్రికి వెళ్తే దీనికంటే ముందుగా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పొత్తుల్లో భాగంగా అంటే ప్రతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 2 స్థానాలు జనసేన తీసుకుంది. కాకినాడ జిల్లా పరంగా తీసుకుంటే ఇక్కడ 2 స్థానాలు తీసుకుంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, అలాగే కాకినాడ రూరల్, ఈ 2 స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్తే కనుక పి గన్నవరం మరియు రాజోలు 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 చోట్ల కూడా ఎక్కడ తగాదా లేదు, కార్యకర్తలంతా సర్దుకునే పనిచేస్తున్నారు. అలాగే రాజమండ్రి వెళ్తే, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే రాజానగరం బత్తుల బాలరామకృష్ణ ఇచ్చారు. అలాగే నిర్దవోలు ఆయనకి ఇచ్చారు, ఆయన దుర్గేష్కి ఇచ్చారు, కందులు దుర్గేష్. అంతవరకు బాగానే ఉంది. అయితే బీజేపీ వచ్చేసరికి మాత్రం బీజేపీ కాస్త బెట్టు చేసిందని చెప్పాలి. అందులో భాగంగానే రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆవిడని అన్ని పార్టీలు ఆవిడని ఆహ్వానించాయి. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే అసెంబ్లీ స్థానం ఒకటి కావాలంటూ భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి అనపర్తి స్థానం తీసుకుంది. వాస్తవంగా అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీకి మాత్రం హోరాహోరీ పోటీ జరుగుతుంది. గత చాలా కాలంగా అయితే ఈ 2 అభ్యర్థులు కూడాను దైవసాక్షిగా ప్రమాణాలు చేసుకోవడం, అవినీతి ఒకరి మీద నెట్టుకునే క్రమంలో ఏకంగా గుళ్ళో ఒట్టు కూడా వేసుకోవడం వంటి చాలా తీవ్ర పరిణామాలు జరిగినాయి. ఇక్కడ రాద్ధాంతం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకరు ఎంత తినేశారంటే ఒకరు ఎంత కబ్జాలు చేశారంటూ. ఇటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏరి కోరి అనపర్తి స్థానం వరకోవడం, అనపర్తి దక్కించుకోవడం, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిఠాపురంలోనే అంతర్గతంగా ఉందని చెప్పుకోవాలి. పైకి మాత్రం దోస్తు మేర దోస్తు అనుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ లోపల మాత్రం అంతర్గతంగా జ్వాల రగులుతున్నట్టే ఉంది. ఎందుకంటే పిఠాపురం స్థానం నుండే ఈయన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం, కాకినాడ ఎంపీ స్థానం కూడా జనసేన పోటీ చేస్తున్నప్పటికీ తంగెల శ్రీనివాస్, ఉదయ్ శ్రీనివాస్ మాత్రం కాకినాడ జిల్లా మీద దృష్టి పెట్టకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాకపోకల నేపథ్యంలో పిఠాపురం మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాకపోకలపై ఈయన దృష్టి పెట్టడం, మొత్తం అంతా ఈయన పరీక్షిస్తుండడంతో వర్మ మాత్రం తీవ్ర అసహనంగా ఉంది. ఎందుకంటే ఆ గెలుపు బాధ్యతలన్నీ తనకు చెప్పాలని, మొత్తాన్ని తానే చూసుకుంటానంటూ పదే చెప్పినప్పటికీ ఆయనకి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. దాంతో తన అనుచరులతో ఆయన దూరంగా ఉంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు వర్మనికి పక్కగా హామీ ఇచ్చినా సరే ఎమ్మెల్సీ అని, ఆయన పైకి మాత్రం నవ్వుతూ తన ప్రాణత్యాగం చేసినా సరే, ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే పవన్ కళ్యాణ్ గెలిపిస్తానంటున్నారు. లోపల మాత్రం పెత్తనం ఇవ్వట్లేదు అంటూ, ఇలా అయితే తాను చేయలేనంటూ కూడా రుసరుసలు ఆడుతున్నారు. ఇన్ని పరిణామాల క్రమంలో 3 పార్టీల దోస్తీ ఎంతవరకు ఉంటుంది? అనపర్తిలో మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దోస్తీ మాత్రం నిలబడదని. మిగిలిన స్థానాల్లో మాత్రం పైకి చాలా స్నేహంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ అంతర్గత కలహాలతో కానీ వివాదాలతో కానీ గుట్టు రట్టయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం కందురాని, కాకినాడ.